చూపి ఆడ ఎవరు ఉన్నారు? ఎవరెవరు? అర్జున్ పండు. అయితే పండు వాళ్ళ హస్బెండ్ కలుస్తాను వచ్చింది అడిగి. అంటే అర్జున్ ఇప్పుడు హస్బెండ్ ఇప్పుడు తాజా వాడతా బలైపోతుంది. ఎవరు కాదు అర్జునే. పండుని పెళ్లి చేసుకోరాదు, నువ్వు చేసుకుంటే ఎవరు రాదు. తీసుకుంటా అంటే అర్జున్ గారు. Bobby is a very big celebrity for us. We don't have dates, sorry. చూసి మాట్లాడు, దొరికిన జుట్లు ఆయత్తుగా. ఇప్పుడు వస్తుంది అడిగి నేను కూడా మాట్లాడతా. ఎందుకు రాని అర్జున్ చేసుకోవచ్చా? అవును, చాలా మంచోడు కదా మా ఫ్రెండే కదా మా తెలియదా నాకు పిచ్చి ఎగితే ఎడిట్ చేసుకుంటా, మూసుకొని ఉండమా. నాకు కారు కావాలి, ఆ అబ్బాయిని కలవనికి పోవాలి. సరే నువ్వు మాస్క్ పెట్టుకొని రా, ఒక ర్యాపిడో బాయ్ అని చెప్తా. పర్లేదు, అదని ఇస్తాం కదా నీకు అంత మంచిగా. సిరీస్ లో లిప్ లాక్ ఉంది, మరి ఏమంటావు? బ్రో వద్దా? నీ పెళ్ళైన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా. 40 కుర్రోలు అందులో 40 మందిని వేసుకుంటా. 40 మందిని వేసుకుంటా. నేనున్నా 40 మందిని వేసుకుంటా. అంటి దగ్గర పోయి 4 గొప్ప చెత్త కాఫీ ఇప్పిద్దని చెప్పిన అమ్మలో చెప్పింది. మరి కాఫీ కోసం 4 మంచి మాట చెప్తే అయిపోతుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇక్కడ నీ పెళ్లి సమయం మాట్లాడితే మాత్రం టేబుల్ ఎగిరిపోతుంది. సో గాయస్, ఇప్పుడు మేము కేక్ కాడికి వచ్చినాము. ఒక్కసారి అటు చూపి ఆడ ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరు? అర్జున్ పండు. అయితే పండు వాళ్ళ హస్బెండ్ కలుస్తాను వచ్చింది అడిగి. అంటే అర్జున్ ఇప్పుడు హస్బెండ్ అనుకుంటా అంతే. అరే మరి అర్జున్ ఇప్పుడు ఏమన్నా నేను మా హస్బెండ్ కలుస్తున్నాం, మా మొగుడు వస్తున్నాం, ఓడా గొల్లిగాడంటే నీకు ఎందుకు రా అని కట్ చేస్తే ఇంత మేడం వీడు ఉంది. అది స్టాప్ లో లొకేషన్స్ వచ్చాం, మేము తెలివేనాంగా. ఇప్పుడు పోయి మాట్లాడాలి. మోసం చేసింది అది ఎవరిని అంటే నాకు చెప్పకుండా ఇంత మోసం చేస్తామా? హస్బెండ్ అర్జున్ హస్బెండ్. షూట్ కోసం ఇప్పుడు తాజా వాడతా బలైపోతుంది. ఎవరు కాదు అర్జునే. నేను రెడీ బలవడానికి, కానీ నేను రెడీ బలవడానికి ఇష్టంగా పని అంటే నీకు? లేదు నేను గైస్ ఏం లేదు, జస్ట్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడి వచ్చినాం. ఇదిగో కాఫీ కూడా ఉంది, అది నేను చెప్పా. యా మా హస్బెండ్ వస్తున్నాడు. అర్జున్ పని ఉందా? పండుని పెళ్లి చేసుకోరాదు, నువ్వు చేసుకుంటే ఎవరు రాదు. తీసుకుంటా అంటే అర్జున్ గారు. వద్దు, ప్రేమలో పడిపోతే బాగా ఇట్లా. ఎక్కడ దొరికింది కెమెరామెన్? ఎక్కడ దొరికింది? గుర్తుపెట్టుకో. చెప్పి రాలే బయట మాట్లాడదా? నువ్వేం దాన్ని వేసుకొని తిరుగుతున్నావు మరి? ఎవరిని వేసుకొని తిరుగుతున్నా? నేను వేసుకొని తిరుగుతున్నా. ఎందుకు వచ్చావు సార్ ఫస్ట్? నువ్వు నాకు ప్రైవసీ బాబా అయింది. అరే దాసు చెప్పురా. అర్జున్ పెళ్లి చేసుకుని చాలా బాగుంది. అర్జువా? అర్జున్ మేము
వెళ్ళు వాడు చేసుకున్నాడు ఇప్పుడే. వాడు చేసుకుని నేను చేసుకోదా గాయస్ అదే ఇప్పుడే తగ్గిపోయిండు. ఫిక్స్ అయిపోయి అర్జున్ ఏమో అదే అంత అదృష్టం లేవురా నాకు. నాకు నీకు ఎవరికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్రేమ్స్ చూపించరా తమ్ముడు. డెడికేషన్. సో యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే ఇది మాకు కావాల్సిన కేఫ్. ఇక్కడే మాట్లాడుతున్నారు. అవన్నీ వేసి ఆ శంషాబాద్ పోయి మౌనిక దగ్గర ఏమేమో మాట్లాడుతుంది. ఏం మాట్లాడతాం బ్రో. నా పర్సనల్ మరి ఈయన వేసుకుని వచ్చావు, వీడు కూడా వచ్చింది మరి తీసుకెళ్తే వాడు. అది కాదు నాకేమన్నానంటే ఆ రోజు పెళ్లి సంబంధం మాట్లాడి పోదాంరా మనకన్నీ తోడు పెళ్లి అంటే ఐ మీన్ తీసుకోవద్దు పెళ్లి కూతురు కాదు తీసుకోవడానికి పోదాంరా అంటే వచ్చినాను. నాకు తెలియదు ఏం తెలియదు. సరే మామూలు నేను కానీ షాక్ చేస్తే అర్జున్ గారు ఇక్కడ చెప్పినావు సరేరా హెల్ప్ చేస్తారా అని చెప్పిన. నువ్వు ఇప్పుడు దీనిలో నాకు ద్రోహం చేసి దిగుతున్నావు. మా అమ్మకు అందుంటే ఇప్పుడు అడగకి ఏంటి అని చెప్పేసి ఏం లేదు సరే కానీ మోసం చేస్తావా అయితే? అది ఎంత ఎంత అంతము ఏ మా సిరీస్ లో హీరోయిన్ బ్రో. మరి అందుకనే కాదు మీ సిరీస్ కూడా నన్ను పెట్టుకోలేదు. నాకు చిన్న రోల్ అంత మంచి నేను బడ్జెట్ అంటే బేసిక్ గా చాలా పెద్ద సెలబ్రిటీ కదా. ఎందుకు ఆల్రెడీ వైల్డ్ రొమాన్స్ చేస్తున్నారు, మళ్ళా రీల్స్ చేస్తున్నారు, సో బిజీ కదా. సో మా బడ్జెట్ లా బబీ ఇస్ వెరీ బిగ్ సెలబ్రిటీ. చూసి మాట్లాడు, దొరికిన జుట్లు ఆయత్తుగా. దొరుకుతావు విషయం నువ్వు. అట్లా కాదు అట్లా చూడిరా మేడం చూసావా మనం అందరం బ్లాక్ అండ్ వైట్ వేసుకున్నాం. ఫస్ట్ నీకు నా అవుట్ఫిట్ చూపిలే. అయితే పెళ్లి కొడుకుని ఇక్కడ మీట్ అయిద్దామని ఒక ప్లాన్ వేసిన. ఆ లోపు అర్జున్ వచ్చిండు. పెళ్లి కొడుకు కమ్మలు ఆజులు ఎవరు పెళ్లి కొడుకు ఇప్పుడు వస్తుంది అడిగి నేను కూడా మాట్లాడతా. కూడా చూసుకుంటే రాని ఎందుకు రాని ఎందుకు రాని పని. నీకెందుకు ఆయన శంషాబాద్ పోయి మాట్లాడితే మా మమ్మీ ఏమన్నది వెళ్ళి కలు అని అన్నది. నేను ఒక్కదాన్ని పోలేను, చిన్నపిల్లలు పర్మిషన్ తీసుకోవడం రాదు. ఎంత బెస్ట్ ఫ్రెండ్ కదా కూడా సరిపోతుంది. నేను అనుకోవాలి నువ్వు నా ఫ్రెండ్ కాదు. ఒకవేళ మీ ఇంట్లో పెళ్లి ఒప్పుకోకపోతే నేనే నీకు మోసం చేస్తున్నాడు. దగ్గర నుండి పెళ్లి చేస్తాడు అర్జున్. నీ పేరు అర్జున్ అంటున్నాడు, నిన్న అర్జున్ అంటున్నాడు. అంటే మీ పెళ్లి చేసుకోకపోయినా అట్లా అర్జున్ చేసుకోవచ్చా? అవును చాలా మంచోడు మా ఫ్రెండే కదా తెలియదేమో. నాకు పిచ్చి ఎగితే ఇడ్లీ చేసుకుంటా మూసుకొని ఉండమా. పెళ్లి చేసుకుంటావా? పెట్టుకొని ఏం మాట్లాడుతున్నాడు దాని ముందర అన్నకి ఎట్లా సారీ సారీ కాదు వస్తున్నాడు. మమ్మల్ని కూడా వేసుకోవచ్చు పెళ్లి. మామా నీకు కావాల్సింది వచ్చింది. జస్ట్ డైలాగ్, సినిమా డైలాగ్. సిరీస్ లో డైలాగ్. మేడం మొత్తం వండుకోదు. అది కాదు, రేపు వస్తున్నావా లేదా? యాక్చువల్ గా నా దగ్గర కార్ లేదు కదా. ఏడికి చెప్పు, నా కారు చెప్పు. లేదు నువ్వు వద్దు, నాకు కార్ ఇచ్చి పంపించాలి. నాకు డ్రైవర్ ఉన్నాడు, చాలా మంది డ్రైవర్స్ ఉన్నారు. సారీ అట్లా ఇయ్యా మేము రెండులే కారు. ఏంటి కార్ ఎందుకే? కార్ మాధవి నీకెంతుందో ఇంకో కారు 30,000 కట్టి బయట మేము సీజ్ చేసుకొని తీసుకొచ్చుకోండి. మరి అదే దాన్ని ఏమంటారు బ్లాక్ అయ్యేది అంటారు కదా. నాకు కార్ కావాలి, ఆ అబ్బాయిని కలవనికి పోవాలి. సరే నువ్వు మాస్క్ పెట్టుకొని రా, ఒక ర్యాపిడో బాయ్ అని చెప్తా. పర్లేదు అదని ఇస్తాం కదా నీకు అంత మంచిగా. పిచ్చి వేసినానికి ఏదో చేస్తా అనుకుంటున్నా మన గల్లి. ఏదో అవుతుంది, నీకేంట్రా ఏదో అవుతుంది ప్రేమిస్తుంది కాబట్టి. ఎవరు ప్రేమిస్తున్నా? నీకేంటి బాధ? నేను ప్రేమిస్తున్నా చెప్పానా? మనకి ఎందుకు అంటుంది నా పెళ్లి నీకెందుకు అంటుంది? చేసుకుంటారా భయ్? అప్పుడు లవ్ చేసుకుంటా అట్లా లేదు. రోజుకు ఒక గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది, నాకు ఎవరు బాయ్ ఫ్రెండ్ లేదు. నాకు రోజుకో గర్ల్ ఫ్రెండ్, గంటకో గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది. నిమిషానికి గర్ల్ ఫ్రెండ్. ఎవరు మెసేజ్ చేస్తారు? ఎవరు ఖాళీ ఎందుకు కూర్చున్నావు నువ్వు? అమ్మాయి మెసేజ్ చేయండి. ఇట్లా ఇంత మారాలి నీకు అసలు లేదు. వీడు ఏది అక్కడనే చేసేది కూడా ఇట్లా అంటుంది. అదే నేను అక్కడనే చేసేది పనులు అంటున్నాను. ఎందుకు తిరుగుతున్నావు? నేను
సరిపోయింది. వాడు నీ మాట తిరుగుతాడే, వాడికి అంత అవసరం లేదు, అది తిరుగుతుంది చూడు పాపం చాలా మంచి పైన పిక్చర్ చెప్తున్నావు అనుకో. చాలా మంచోడు. సరే అని ఆ పెళ్లి కూడా ఫోటో చూపించి అడుగుతాం ఎట్లున్నాడు అప్పుడు చూపింది. అర్జున్ అని చెప్పేసి మామ ఏం కాదు. మామ కావాలని అంటున్నాడు, అర్జున్ కాదు. చాలా మంచోడు. ఒరేయ్, అర్జునైనా పెళ్లి తీసుకుంటున్నావా ఏంటి? ఈడ ఇట్లా, ఎందుకు రావాలి? సరే పర్లేదు, నీకోసం ఆ మాత్రం చేయడాన్ని. నీకోసం ఏమైనా చేస్తా అని చెప్తా, ఈ మాత్రం చేస్తా అని చెప్తా. నేను చేయమని తెలుసు కూడా. ఏం చేయనా ఏంటి పెట్టుకో, పురాణాలు తీయాలా? రాసి పెట్టుకో. ఏంటి పురాణం? అందరం మంచి మంచి ఇరిగిపోయినాయి. తీరా బయట. మంచి మంచి దయా పుసుక్కయ్యా ఏం రా భయ్? భయపడుతున్నాడు, అందుకే దూరం పోతున్నాడు. దాని పక్కన పోతున్నా వాళ్ళు అది కాదు భయపడుతున్నాను. సిరీస్ లో లిప్ లాక్ ఉంది, మరి ఏమంటావు? బ్రో వద్దు బ్రో, అలాంటివి ఏమి ఉండవు అన్న వద్దు బ్రో. వద్దా? ఏముండదు. ఏ, తెంగు, తెంగు. అరే నువ్వు అంతగానో ఫీల్ అవుతున్నావు? బ్రో యాక్టింగ్ బ్రో, వద్దు. బ్రో వీఆర్ పేయింగ్ బ్రో. అవసరం లవ్ లేదు. నేను ఇస్తా కొంచెం. పని చేద్దాం, నువ్వు ముద్దు తీసుకుని ప్లీజ్ బయటకి మాట్లాడుకోండి. ఓడాడు వచ్చాడు నేను ఫోన్ మాట్లాడాలి. అని ఇక్కడ బ్లాక్ చేయాలి, అక్కడ బ్లాక్ చేయాలి. బ్లాక్ చేద్దాం. బ్లాక్ చేపిస్తాం. అదే మనకు ఫోన్ చేయరా, నీ పెళ్ళైన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా. నలుగురు కుర్రోలు అందులో 40 మందిని వేసుకుంటా. చేస్తా. 40 మందిని వేసుకుంటా. నేనున్నా. 40 మందిని వేసుకుంటా. 40 మందిని ఒకప్పుడు వద్దులే. 40 మందిని తీసుకుంటా నేనుండా. నలుగురు కాదా ఆపరికి 40 మంది నా పెళ్లి చేసుకుంటాం. ఆపాలంటే నలుగురు రాదు. అర్జున్ ఆపాలని 40 మంది రావాలి. ఏంటి అర్జున్ ఆపాలంటే 40 మంది రావాలి. అలాంటి ఆపాలని నలుగురు కాదంటున్నా. ఓ బయటికి గుంజేసుకున్నానుకో. బయట ఎట్లా గురించి ఒకసారి ఒకసారి ఇది దీన్ని నలుగురు. ఇది కంటెంట్. గట్టి కొట్టి ఎరిగిపోతే బొక్క ఏంది శంఖ చూపిస్తుంది, శంఖ కుట్టమే ఏంది నా ముందే సెంటర్ వేస్తాము. ఇందాకే అన్నావు కదా పండు గురించి చెప్పాలా ఏమన్నా? బంగారం నా మెల్ల గొలిచి ఏమన్నా తెలుసా, పండు దగ్గర పోయి 4 గొప్ప చెప్తే కాఫీ ఇప్పిద్దని చెప్పినాడు. అమ్మలో చెప్పింది మరి కాఫీ కోసం మీ 4 మంచి మాట చెప్తే అయిపోతుంది. కాఫీ కోసం దానికోసం ఎప్పుడైతే- కాళ్ళ చెప్పులైనా వేసుకుంటాం. నేనేమన్నా కాఫీ ఇప్పిస్తాం అంటే ఇదే నా పండు దగ్గర 4 మాట మాడితే కాఫీ ఫిగర్ రాయని చెప్పి అన్నాడు. ఎందుకంటే నాకు జాలిగా ఉండేది అదే. నీ జాలి ఉండే నేర్పుకుంటే చెప్పేది నేను వీడు సంవత్సరానికి నన్ను తీసుకుపోయి మొన్న కొద్ది రోజులు అందరితో మాట్లాడిపించిండు. మళ్ళీ ఈడ నీతో నుంచి అని డబల్ గా మాట్లాడుతున్నాడు. అరే ద్రోహం చేస్తున్నావు, దానికి ద్రోహం చేస్తున్నావు, లేకపోతే దీనికి ద్రోహం చేద్దాం అనుకుంటున్నా. దానికోసం వచ్చాం, ఎవరి కోసం అది ఇక్కడ ఉంది కాబట్టి. అరే సరే సేమ్ పిక్ చాక్లెట్ కావాలి. నాకు నేను చాక్లెట్ డార్క్ నాకు కూడా. ఒక గ్లాస్ హ్యాండిల్ డార్క్ వైట్ ప్యాకెట్ కష్టం మామ. కష్టం. మా బ్రీడ్ ఇండియన్ బ్రీడ్, ఇండియన్ బ్రీడ్. నేను కూడా బ్లాక్ కాఫీ వినవాలి. బ్లాక్ కాఫీ ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇక్కడ నీ పెళ్లి సమయం మాట్లాడితే మాత్రం టేబుల్ ఎగిరిపోతుంది. అందరూ రండి, కూర్చుంటారు. అరే చాలు చాలు. ఫస్ట్ మామ వాళ్ళు చెప్పేసారా ఓకే. బ్లాక్ కాఫీ సంబంధం లేదు. అబ్బాయికి నాకు ముందే చెప్తున్నా, కావాలని షో చేస్తున్నాడు. నేను వచ్చిన అంతే.